కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికాను ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అధికారం చేతుల్లోకి రాగానే అటు భారత్ లాంటి మిత్ర దేశాల నుంచి ఇటు యూరోప్ వరకు అందరినీ టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ వేస్తున్న అడుగులు ఇప్పుడు ప్రపంచ దేశాలకు మంట పుట్టిస్తున్నాయి. అది ఏ స్థాయిలో చేరుకున్నాయంటే అమెరికా అంటేనే ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించే వరకు ట్రంప్ నిర్ణయాలు తీసుకువెళ్తున్నాయి. కేవలం ట్రంప్ చేసేటువంటి పనులు, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ట్రంప్ను మాత్రమే వ్యతిరేకించడం మాత్రమే వదిలిపెట్టకుండా ఇప్పుడు అసలు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా స్థానాన్ని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఎందుకు మనం అమెరికాకు గౌరవం ఇవ్వాలి, ఎందుకు దాన్ని అగ్రరాజ్యంగా తల మీద పెట్టుకోవాలి, ఇంత దారుణమైనటువంటి నియంత వ్యవహారాన్ని శైలిని ప్రదర్శిస్తున్నటువంటి ట్రంప్ అసలు అగ్రరాజ్యం అనేటువంటి స్థానాన్ని ఎందుకు ఇవ్వాలి, అసలు అది లేకపోతే మన మీద ఈ పెత్తనం చెలాయించాల్సిన అవసరం లేదే అనేటువంటి ఆలోచనకి ఇప్పుడు అన్ని దేశాలు వచ్చేసాయి. తనకు కావాల్సింది దక్కకపోతే ఎంతటి మిత్రుడినైనా సరే శత్రువులా చూసే ట్రంప్ నైజం ఇప్పుడు మరొకసారి బయటపడింది. గ్రీన్లాండ్ కోసం ఏకంగా యూరోపియన్ యూనియన్నే సవాల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు విర్రవీగినటువంటి ట్రంప్ ఎప్పుడైనా కూడా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా రష్యా కానీ, భారత్ కానీ, చైనా కానీ, ఇతర దేశాలన్నింటితో కానీ ఎప్పుడైనా కానీ యుద్ధాలాంటి పరిస్థితులు వచ్చినా కూడా యూరోపియన్ కంట్రీస్ అన్నీ మావి, మేమంతా కలిసి ఏదైనా చేయగలము, మేమంతా ఒకే నిర్ణయం మీద ఉంటాం. ఉక్రెయిన్తో యుద్ధం అప్పుడు కూడా రష్యా, యూరోపియన్ అంతా కూడా ఒక మాట మీద నిలబడింది అమెరికా చెప్పినటువంటి పరిస్థితుల్లో అనేటువంటి ఒక యూనిటీని వాళ్ళు చూపించారు. వాళ్ళంతా ఒకటే అనేటువంటి ఒక దాన్ని చూపించగలిగారు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి మనం నైజాంతే అంటున్నాడు ట్రంప్. వాళ్ళ సొంత దేశాలు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలను కూడా ఇప్పుడు ట్రంప్ టార్గెట్ చేశాడు. దీంతో వేరే దేశాల విషయం పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి సత్సంబంధాలు ఉండి అమెరికా అంతటా కూడా అంత బలంగా చేకూరడానికి వాటికి మద్దతు ఇచ్చేటువంటి అనేక దేశాల యూనియన్ ఏదైతే ఉందో అదే విచ్ఛిన్నం కాబోతుంది. ఇప్పుడు అమెరికా ఆంక్షల ముందు తల వంచేది లేదని ఇప్పుడు EU నేతలు గర్జిస్తున్నారు. నిజానికి గ్రీన్లాండ్ దీవిని అమెరికాలో కలపాలని ట్రంప్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. దీనికి కానీ డెన్మార్క్తో పాటు యూరోపియన్ యూనియన్ అడ్డు చెబుతున్నాయి. దీంతో కోపంతో ఊగిపోయినటువంటి ట్రంప్ తన మాట వినని 8 EU దేశాలపైన 10% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించాడు. అంటే ఆ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపైన భారీగా పన్నులు వసూలు చేస్తున్నాడు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఇప్పుడు యూరోపియన్ యూనియన్ చీఫ్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కేవలం బెదిరింపు చర్య అని, ఇలాంటి పద్ధతులు వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తాయని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లాన్ అండ్ ఆంటోనియా కోస్టా ఈ విషయం పైన సీరియస్ అయ్యారు. యూరప్ ఎవరికి తల వంచదు, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉంటుంది అంటూ ట్రంప్కు సోషల్ మీడియా వేదికగా వారు కౌంటర్ ఇచ్చారు. డెన్మార్క్ తన ప్రాంతమైనటువంటి గ్రీన్లాండ్లో సైనిక విన్యాసాలు చేస్తే ట్రంప్కు వచ్చిన ఇబ్బంది ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత కోసమే ఈ విన్యాసాలు జరిగాయని, ఇవి ఏ దేశానికి వ్యతిరేకం కాదని వారు క్లారిటీ కూడా ఇచ్చారు. ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉందని ఉర్సులా వాన్ డెర్ లాన్ ఫైర్ అయ్యారు. ప్రాంతీయ సమగ్రతను గౌరవించడం అందరి బాధ్యత అని, కానీ ట్రంప్ తన స్వార్థం కోసం చట్టాలను పక్కన పెడుతున్నాడని ఆమె ఆరోపించారు. నాటో దేశాల మధ్య ఉండవలసినటువంటి సహకారాన్ని ట్రంప్ తన టారిఫ్లతో చెడగొడుతున్నాడంటూ కూడా EU నేతలు భావిస్తున్నారు. కేవలం యూరోప్ మాత్రమే కాదు, ఇప్పుడు భారత్ పట్ల కూడా ట్రంప్ ఇదే విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నాడు. ఇలా ప్రపంచ దేశాలన్నింటినీ దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటాడా లేక EU దెబ్బకు వెనక్కి తగ్గుతాడా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు అమెరికా పూర్తిగా తనంతట తానే వినాశనాన్ని ఎదుర్కొంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈ దేశం ఆ దేశం అని ఏం లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని గెలికేస్తున్నాడు ట్రంప్. దాని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయంటే రాబోయే రోజులలో అమెరికా అనేటువంటి దేశం అగ్రరాజ్యం అనేటువంటి విషయాన్ని పూర్తిగా అందరూ మర్చిపోయేటువంటి పరిస్థితికి దారి తీయొచ్చు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎవరైతే ఒక వ్యక్తి నాకే అధికారమే ఉంది అని విర్రవీగుతూ ఎంతలా వ్యవహరిస్తాడో అప్పుడైతే ప్రజలందరూ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఆ నియంత్రణ పక్కకు తప్పించి ఇంకొక వ్యక్తిని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఇన్ని రోజులు అమెరికా పెద్దన్న పాత్ర, అమెరికా పెద్ద దేశం, బలమైన దేశం, ఆర్థిక దేశం,
డెవలప్డ్ కంట్రీ అంటూ పెద్ద దిక్కు అంటూ చెప్పుకున్నటువంటి దేశాలన్నీ కూడా ఆ పెద్దరికాన్ని పోగొట్టుకున్న పరిస్థితి చూస్తుంటే అమెరికా ఇప్పుడు అసలు ఎవరూ పెద్దరికం అవసరం లేదు ప్రపంచానికి, ఎవరికి వారు స్వతహాగా వారి పవర్ను చూపించుకోవాల్సిన అవసరం ఉంది, ఒకే ఒక్క దేశము అగ్రరాజ్యంగా ఉండకూడదు అనేటువంటి భావన కూడా వచ్చినట్టుగా కనపడుతుంది. తద్వారా పూర్తిగా ఇప్పుడు అమెరికా తనంతట తానే తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా యూరప్ దేశాలపైన తాజా ఆంక్షలైతే ట్రంప్కు తీరని నష్టాన్ని చేకూరుస్తాయని సొంత దేశ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.